నిన్ననే చెప్పినాం కదా సీఎం సారు ఢిల్లీలో ఫుల్ బిజీగా ఉన్నాడని. పువ్వు గుర్తుల బుద్ధి తీరుస్తందుకు తెలంగాణలో పాదం మోపమన్నాడు. ఓ 30,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమన్నాడు. కరెంటు మంత్రిని కలిసి తెలంగాణలో కరెంటు పోకుండా చూడమన్నాడు. ఇయ్యాల కూడా ఢిల్లీలోనే ఉన్నాడు. పెద్ద పెద్ద లీడర్లను కలిసిండు. మరి ఎవరెవరిని కలిసిండు, ఏమేమి అడిగిండు, వాళ్ళేమిస్తామన్నారు, వచ్చేటప్పుడు సార్ మన కోసం ఏం తెస్తున్నాడు మొత్తం తెలుసుకోవాలి కదా. అయితే చలో ఢిల్లీ. ఎట్లున్నది సీఎం సార్ డ్రెస్? ముద్దు కొడుతున్నాడు కదా. ఇప్పుడే మంచిగా చూడుండ్రి. రైట్. ఇక పోలీస్ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ చేతుల గులాబీ గుత్తి పెట్టి శనార్థులు చెప్పిండు. ఏరు పడేస్తున్నప్పుడు ఏమేమి ఇస్తామన్నారో గవన్నీ ఇయ్యమని కోరిండు. మా తెలంగాణలో లీడర్లు ఎక్కువ మంది ఉన్నారు, అసెంబ్లీలో కుర్చీలు ఎక్కువ వేసుకుంటాందుకు పర్మిషన్ అడిగిందట. అట్లనే కొత్త జిల్లాలు కూడా ఎక్కువనే చేపిస్తున్నా, కలెక్టర్లను కూడా పెంచమని కోరిండట సీఎం సారు. దాందే ఉన్నది, అట్లనే చేద్దాంతి అని ఒట్టు పెట్టిండట రాజ్నాథ్ సింగ్ సారు. ఇక పెద్ద కోర్టు పెద్ద జడ్జి సార్ను కలిసి పొత్తుల కోర్టుల కేసులు గుట్టలు విరిగినట్టు పెరుగుతున్నాయి, తెలంగాణకు సపరేట్ కోర్టు ఏమని అడిగిండట. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి పెద్ద పెద్ద లీడర్లను కలిసేది ఉన్నదట. మొత్తానికి సీఎం సార్ ఢిల్లీకి పోయినందుకు మీదికెళ్ళి మస్తు పైకం వచ్చే ఛాన్స్ ఉందంటుండ్రు సార్ పక్క పొంటి తిరుగుతున్నోళ్ళు.